దేవుడు ఆశీర్వాదిస్తే తప్ప అది ఐశ్వర్యముగా మారదు. ఆమె ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము వాక్యాన్ని నమ్మనంత కాలం, విశ్వసించినంత కాలం వాక్యమే, అక్షరాలు అక్షరాలే. అవేవో బాగున్నాయి అనుకుంటాం, అంతవరకే. వాటిని నమ్మి నమ్ముతూ ఉంటేనే అవి మన జీవితంలో ప్రత్యక్షతలుగా మారుతాయి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటిని పోషించిన దేవుడు వాటికంటే మీరు మానవులైన మనుషులు మీరు శ్రేష్టమైన వారు కారా అంటాడు. ఎవరికంటే? పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు కదా. ఆ పక్షులను ఎవరు పోషిస్తున్నాడు? దేవుడు పోషిస్తున్నాడు. ఆ పక్షులను ఎవరు? దేవుడు వాడికి నాయకుడుగా ఉన్నాడంటే ఆయనే నాయకుడుగా ఉన్నారు. వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానాలు మన జీవితంలోకి వచ్చి అవి జరుగుతాయంటే ఆ వాగ్దానాలను ఆధారము చేసుకొని ఆ వాగ్దానాలను నమ్ముకుంటూ మనం బ్రతకాలి. దేవుడు ఏమన్నాడు? అసలు చాలా సింపుల్ కదా. అసలు రేపటి దినమును గురించి మీరు ఆలోచించవద్దన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఒకసారి క్రీస్తులోనికి వచ్చానంటే ఇక జీవించు వాడను నేను కాదు, నాలో జీవించుచున్నది క్రీస్తే. ఆమె ఒకసారి నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావంటే, ఒకసారి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే, ఒకసారి నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే, ఒకసారి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే ఇక జీవించు వాడవు నీవు కాదు, జీవించుతున్నది క్రీస్తే. ఆమె నీలో ఉన్న ఆత్మ అది దేవుడి యొక్క ఆత్మ. ఇక నీవు దేవుడు వేరు కాదు, దేవుడు నీవు ఒకటై ఉన్నారు. ఆమె ఈ ప్రత్యక్షతలకు నువ్వు రావాలి. మనం ఏం చేస్తున్నామంటే, ఇక నేను కష్టపడాలి, ఇక నేను ప్రయాసపడాలి, నేను కష్టపడితేనే నా కూతురు వివాహాలు జరుగుతాయి, నేను ప్రయాసపడితేనే నా అప్పులు తీరుతాయి, నేను 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 అని నీలో నువ్వు బ్రతుకుతున్నావు తప్ప క్రీస్తులో నువ్వు బ్రతకటం లేదు. అదే మెయిన్ ప్రాబ్లం. నీలో నీవు బ్రతికినంత కాలం నీ చేతిలో ఉన్న చిన్న పుల్లను కూడా నువ్వు పెద్ద చేయలేవు, చిన్నది చేయలేవు. మీరు దేవుళ్ళలోనికి వచ్చారంటే క్రీస్తుతోటి మీరు ఏకమై ఉన్నారు. ఆమె దేవుని యొక్క ఆత్మ, మీ యొక్క ఆత్మ అది ఒకటిగా చేయబడి ఉంది. దేవుడు ఏమన్నాడు? సంఘానికి శిరస్సు ఎవరు? సంఘం అంటే ఎవరు? మనము. అవునా? మనమందరము కలిసి ఆయన యొక్క తలకు మనము అమర్చబడ్డాం. ఇక జీవించు వాళ్ళము మనము కాదు. రేపటి గురించి మనము ఆలోచించవలసిన అవసరం లేదు. నీవు కానీ వాగ్దానాలను నమ్మితే, నీవు కానీ దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మితే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విహారించే జన్మలాగా తన యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ దేవుని మీద ఆధారపడ్డాయి కాబట్టి. వాటికంటే శ్రేష్టమైన ప్రజలం మనమందరం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పాను ఇంతకుముందు, మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే మీరు ఏదైనా తోటలో ఏ ఆత్మ అయితే చచ్చిపోయిందో బాప్తిస్మం ద్వారా మీరు ఆ ఆత్మకు మరలా జీవము దేవుడు కలుగజేసి ఆ ఆత్మను దేవుడు బ్రతికింపజేశాడు. ఇక మనము బ్రతుకుతున్నది మనము కాదు, మనలో బ్రతుకుతున్నది క్రీస్తు యొక్క ఆత్మ. దేవుడు మనము ఏకమై ఉన్నాం. ఆమె నీ యందు నేను జీవించుచున్నాను, నా యందు నీవు జీవించుచున్నావు. ఇక నీ యందు నా మాటలు నివాసము చేస్తే ఈ యొక్క ప్రత్యక్షతలోనికి, ఈ యొక్క ఆశీర్వాదపు అనుభవంలోనికి మనము రావాలి. ఏదో మందిరానికి వచ్చున్నాం, ఏదో పోతున్నామంటే కాదు. నేను క్రీస్తులోనికి వచ్చానంటే ఇక క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను, ఇక క్రీస్తులో నేను బ్రతుకుతున్నానంటే ఆశీర్వాదాలు నావి. దేవుడు నా కష్టములు ఆశీర్వదిస్తాడు, దేవుడు నా ప్రయాసలు ఆశీర్వదిస్తాడు, నేను పడుతున్న బాధలు దేవుడు చూస్తున్నాడు. ఇక ఆయన నీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు బ్రతకాలి. ఆమె ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రమ్మన్నాడు. మనం ఏం చేస్తామంటే ఆయన యుద్ధకు వచ్చి కూడా ఆ ఒక్క వాక్యాన్ని చదివి కిందకు పోం మనం. మీరు కానీ ఆ ఒక్క వాక్యం కిందకు చదివితే, మీ కాడి నా మీద వేయండి, నా కాడి మీరు మోయండి, నా కాడి చాలా సులువుగా ఉంటుంది అంటాడు. ప్రయాసపడుతున్నావు సమస్త జనులారా, మీరు నా యుద్ధకు వచ్చి నాలో బ్రతికితే, నాలో జీవిస్తే, నా భారాన్ని మీరు తీసుకొని, నా కాడి మీరు మోసుకొని తీసుకోనండి, మీ కాడి నా మీద వేయండి.
మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలోనే మనం బ్రతుకుతున్నాం. క్రీస్తులోనికి వచ్చిన నువ్వు ఐశ్వర్యవంతుడివి. క్రీస్తులోనికి వచ్చిన ఆయన ఏమన్నారంటే, నేను దరిద్రులను లేవనెత్తడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదమును చెందడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అయితే అవన్నీ మనకు ఎందుకు దూరంగా ఉంటున్నాయంటే, మనం ఏం చేస్తున్నాం, మనలోనే మనం బ్రతుకుతున్నాం. మనలో మనము బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకోండి, ఏది నీవు పొందుకోలేవు. నీవు క్రీస్తులోనికి వచ్చావు కాబట్టి ఇక క్రీస్తులో నువ్వు బ్రతకాలి. క్రీస్తులో బ్రతకాలంటే ఆయన వాగ్దానాలు నమ్మాలి, ప్రార్థన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి, యథార్థత కలిగిన జీవితం ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం నీలో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 2 వారాల నుంచి మొత్తుకుంటున్నా, ఎవరైనా ప్రార్థన చేశారా? ఒక పావు గంట అయినా చేయాలి. కనీసం చేతులు ఎత్తకపోయినా చేయండి ప్లీజ్. ప్రార్థన చేయకపోతే ఏది జరగదు. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టినట్టే. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏది మనం పొందుకోలేం. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు మొదలు పెడతాడు. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. ప్రార్థన చేస్తేనే నీలో ఆ విశ్వాసము పురికొల్పబడతా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు పొయ్యిలో కర్రలు పెడతారు. ఇప్పుడు కర్రలు ఆడనా గ్యాస్లు అంటారా? పొయ్యిలో కర్రలు పెట్టి నిప్పు పెట్టనంతసేపు అది పొయ్యి కర్రలాగానే ఉంటాయి. క్రైస్తవ బ్రతుకులంతా కర్రలాగా బ్రతుకుతున్నారు, కానీ మండే క్రైస్తవులాగా బ్రతకటం లేదు. క్రీస్తును అంగీకరించిన నీవు దేవుని యొక్క అగ్ని చేత తాకబడి, దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి నువ్వు మండుతూ ఉంటే, ఆ మండుతూ ఉన్న ప్రజల నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు. ప్రార్థన చేయకుండా ఏది మన జీవితంలోకి ఏది రాదు. నువ్వు ప్రార్థన చేయటం లేదంటే, నువ్వు దేవుని అడగటం లేదంటే, నువ్వు దేవుని వైపు చూడటం లేదంటే నీలో నువ్వు బ్రతుకుతున్నట్టే కదా. కొంతమంది ఉంటారు, అసలు మందిరం వైపే చూడరు, ప్రార్థనే చేయరు, వాక్యమే చదవరు. మరలా వాళ్ళు ఏమంటారంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడని అంటారు. ఈడు చేసిందే పెద్ద అన్యాయం. నీ వైపు చూసి బ్రతుకుతానే నీళ్ళల్లో మునిగి లేచి ఈరోజు క్రీస్తు వైపు చూడకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై, లోకంలో కలిసిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడంటారు. కానీ నిజంగా అన్యాయం చేసింది ఎవరు? నమ్మి మోసపోయిన యేసయ్యనే అతను అన్యాయం చేశాడు. నా ప్రేమ దేవుని మనం అట్లా ఉండకూడదు. మనము క్రీస్తులోనికి వచ్చామంటే జీవించుతున్నది మనము కాదు, జీవించుతున్నది మనలో క్రీస్తే. ఆమేన్. మీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అవి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. సింపుల్. నీ చింత యావత్తు నా మీదేమన్నాడు, వేసేయండి అంతే. నీ చింత యావత్తు నా మీద వేయమంటే వేసేయాలంతే. అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. నువ్వు క్రీస్తులో నీ చింత యావత్తు ఆయన మీద పడేశావంటే ఇక క్రీస్తు చూసుకుంటాడని వదిలేయాలి. వదిలివేస్తే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతా. ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పాడు కదన్న, మేము ఇంటికాడ 1 వారం, చర్చిలో 1 వారం, ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక 3 గంటలు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసే టయానికి డబ్బులు మాత్రం లేవు. అన్న చూస్తూనే 3 ఎకరాలు కావాలంటాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి చిన్నది కోరడు, కోరితే పెద్దదే కోరాలని. కానీ ఏది లేకపోయినా కానీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇలాగ ప్రతిరోజు కలిసి ప్రార్థన చేశాం, విశ్వసించాం. ఏమీ లేకపోయినా కానీ దేవుడు సమృద్ధిగా దేవుడు ఇచ్చి ఆ స్థలాన్ని దేవుడి చేతిలో పెట్టాడు. ఆమేన్. ఇది ఒక్కటే ఏదేదో అదే ఆయనకి మాత్రమే సాధ్యమని కాదు. దేవుడు ఆయనను ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అదే ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు. ఆమేన్. మనము ఆయన మీద మన చింత యావత్తుని వేయాలి. ఆకాశ పక్షుల విత్తము కోయవు, మీరు వాటికంటే శ్రేష్టమైన ప్రజలు కదా. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన వైపు చూడటం మనం నేర్చుకోవాలి. ఆయన ముఖము వైపు, ఆయన వాగ్దానాల వైపు, ఆయన సన్నిధి వైపు నీవే నా దిక్కు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒక అరగంట, ఒక పావు గంట ప్రార్థన చేస్తాం. ప్రభు నీవే నా దిక్కయ్యా, నీవే నా సర్వమయ్యా, నీవేనయ్యా, ఇక నువ్వే కలుగు చేసుకోవాలని. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, మన సొంత ప్రయత్నాలే. మళ్ళీ అదేందా ప్రార్థన చేసావు దేవుడు ఇస్తాడు అంటే దేవుడు ఇస్తాడు, కానీ మంది మనము చేయాలిగా.
వారమంతా కష్టపడండి, ఆదివారం దేవుని మందిరంలో కనపడండి. మీ ప్రయాసను చేస్తున్నది చిన్న పనే అయినా దేవుడు ఆశీర్వదిస్తాను ఒకవేళ దైవజనులు చెప్తే, లేదన్నా నీకు తెలియదు, మాకు ఎన్ని అప్పులు ఉన్నాయో, మాకు ఎన్ని బాధలు ఉన్నాయో నీకు తెలియదు. ఆదివారం కష్టపడితేనే ఇంకా మేము ఒకవేళ ఫ్యామిలీలో ఏమన్నా గెటన్ అవ్వగలం అనుకుంటాం. కానీ నీ ప్రయాస వలన నువ్వు గెటన్ అవ్వలేవు. నీ కష్టార్జితము వలన నువ్వు పైకి రాలేవు. నీవు వారమంతా కష్టపడిన 7వ రోజు దేవుని మందిరములో కనపడితే నీ కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె నీవు ఏది ప్రయాసపడినా, నీవు తెట్టు తిరిగిన దేవుడి యొక్క పాదాల చేత కనపడాలి. దేవుడి యొక్క వాగ్దానాలను ఆధారం చేసుకోవాలి. చింత యావత్తు ఆయన మీద పడివేసి ఆయనే నా దిక్కువని బ్రతుకు దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ప్రయాస పడుతున్నావు కదా, నీ ప్రయాసను దేవుడి పాదాల ముందుకు తీసుకురా, దేవుడు కార్యాలు చెబుతాడు. అంతే. దేవుడికి దూరంగా ఉండి నువ్వు ఏది సాధించలేవు. దేవుడికి దూరంగా ఉండి నువ్వు ఏమి సంపాదించలేవు. దేవుడికి దూరంగా ఉండి నువ్వు ఐశ్వర్యవంతుడివి అవ్వలేవు. నీ కష్టార్జితం వలన నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వలేవు. అది గుర్తుపెట్టుకోవాలి.